ఆ సీతాదేవిని అపహరించుకుని నువ్వు తీసుకొచ్చావు. ఆ సీతాదేవిని నేను దర్శనం చేసుకున్నాను. ఆ సీత నీకు మరణహేతు కాబట్టి ఆ సీతాదేవిని సవినయంగా అప్పగించకపోతే ఇరులో పాల్గొంటారు అని అనేక సార్లు అనేక మహాబుద్ధిమంతుడుగా నీవు ధర్మార్థములను బాగా ఎరిగిన వాడు, తీవ్ర తపస్సును వచ్చి గొప్ప వరములు కూడా పొందినవాడు. అటు నీవు పరసతులను బంధించుట శ్రేయస్కరము కాదు. పరసతులను ఏమండి ఇక్కడ ఇదెందుకు బహువచనం ఎందుకు వేశారు? ఒకటి కాదుగా, ఎక్కడ చూసినా ఎక్కడ రావణాసుడి యొక్క ప్రస్తావన వచ్చినా కూడా పరధారా విమర్శలు అంటారు సంస్కృతంలో. కాబట్టి ఇది నీకు మంచిగా అనంటే కుపితులైనటువంటి రావణాసుడు ఏమండి అనేక సార్లు చెప్పుకున్నటువంటి మాటే, మనదయ్య మీద ఉన్నటువంటి రోగికి ఔషధం కానీ పద్యం కానీ రుచించదు. ఏదైతే డేంజర్ కనిపిస్తుందో అలాంటి మాటలే ఇంకా వినపడుతుంటాయి అండి. కాబట్టి అతను మాట చెవికి అక్కలేదు. వెంటనే అన్నాడు, ఈ దూతని సంహరించండి అన్నాడు. సంహరించండి అని అనగానే సంహరించడానికి ఎవరి శక్తి ఉంది? అయినా కూడా మేము సంహరిస్తాం. ఎప్పుడప్పుడు వీళ్ళందరూ కూడా అగ్నిలో పడేటటువంటి మిడతలాగా ఇప్పుడు కూడా రెడీ అయిపోతుంటారు అకృతమైనటువంటి పలుకడానికి. అప్పుడు విభీషణుడు అన్నాడు, ఒక మాట అన్నా, ఒక్క క్షణం ఏదో తెలుసా, నువ్వు కానీ ఈ దూతను సంహరించినట్లయితే నీ కలిగే ప్రయోజనం ఏంటి? నువ్వు యుద్ధ పిపాసి, యుద్ధం అంటే నీకు చాలా తీవ్రమైనటువంటి దాహం ఉంది. ఇప్పుడు కానీ ఈ దూతను సంహరిస్తే ఏం జరుగుతుంది? నీ విషయాన్ని, నీ గొప్పతనాన్ని, సీతాదేవి పుట్టిన విషయాన్ని అక్కడికి చెప్పేటటువంటి వాడు ఉండడు. అప్పుడు రాముడికి ఇప్పటికి వచ్చి యుద్ధం చేసేటటువంటి అవకాశం ఉండదు. మరి యుద్ధం అంటే ఇంత ఆసక్తి కదా, మరి ఈ అవకాశాన్ని జాడించుకుంటావా? ఇది అడిగాడు. ముందు ధర్మపన్నాలు అనేక చెప్పాడు. ఏమని చెప్పాడు? దూతను సంహరించకూడదు, దూతని సంహరించుకొని ఏ ధర్మశాస్త్రము చెప్పలేదు, ఏ నీతి శాస్త్రం చెప్పలేదు అనేక చెప్తున్నాడు. అవన్నీ కూడా ఎక్కడ విభీషణుడు జాగ్రత్తగా గమనిస్తున్నాడు. విభీషణుడు కూడా వాక్యకుడు, ఏం చెబితే నొప్పుతాడో అతనికి తెలుసు. అందుకని చివరి అర్థంగా ఈ మాట అన్నాడు, నువ్వు కానీ ఈ రామదూత అయినటువంటి హనుమని సంహరించవచ్చు, జరిగే పనంతా కూడా చెడిపోతుంది. నీకు యుద్ధం చేసేటటువంటి అవకాశం ఉండదు, నీ చేతికి తీరుతాడు అంటే సరే అయితే ఏం చేద్దాం అంటే అప్పుడు విభీషణుడు అన్నాడు. విభీషణుడు మాట గౌరవించింది ఒక్క సందర్భమేమో చూపించగా అన్నాడు, దూత యొక్క అంగవైకల్యం చేయడం కానీ లేదా కొరడా దగ్గర కొట్టడం కానీ శిరోమండనం చేయడం కానీ కాబట్టి ఇలా కొన్ని విధాలైనటువంటి శిక్షలు విధించినట్లయితే ఆ దూతకి మరణింపజేసినట్టే సమానం, లేదా నేను చంపేస్తానంటే కూడా చంపేసిన దాంతో సమానం. కాబట్టి ఆ ఒక్క మాటే విభీషణుడు రావణ సంహరించి నిష్క్రమించడానికి కావాలి నాడు అనేక మంది సంహరించబడటానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు విభీషణుడు అన్నాడు, ఇతనికి మంచి చెప్పి ప్రయోజనం లేదు అనుకొని నలుగురు అనుచరులతో ఆకాశానికి ఎగిరిపోయాడు విభీషణుడు. ఏమండి యుద్ధరాచోపంలో కూడా నలుగురు అనుచరులతో సహా విభీషణుడు తెల్లని వస్త్రం ధరించి ఉత్తర దిక్కుగా వెళుతున్నాడు. ఉత్తర దిక్కుగా వెళుతున్నాడు అంటే దేని దిక్కుగా వెళుతున్నాడు అని అర్థం. అందుకే ఉత్తర దిక్కుకి అంత ప్రాశస్త్యం. ఏమంటే దక్షిణ దిక్కుగా నమస్కారం చేయకూడదని మాట్లాడతారు. అందుకే దక్షిణ దిశగా వెళుతున్నటువంటి వరవేంద్రుడైనటువంటి హనుమ కూడా ఏ దిక్కు తీసుకుని నమస్కారం చేశాడు? అందరి ప్రాముఖం కృత్వ ఆయన దక్షిణ దిక్కుగా పెడుతూ తూర్పు దిక్కుగా నమస్కారం చేసుకుని అందరికీ నమస్కారాలు చేసుకుని దక్షిణముఖంగా ఉంటాయి కండి. కాబట్టి ఉత్తర దిక్కున్నటువంటి ప్రాశస్త్యం అది. ఆ తర్వాత సాయంకాలం సంధ్యావనం చేయాలి అంటే ఉత్తర దిక్కుగా, పశ్చిమ దిక్కుగా కానీ ఉత్తర దిక్కుగా కానీ తిరిగి సంధ్యావనం చేసుకోవాలి. మనం ఉదయం తూర్పు దిక్కుగా తిరిగి సంధ్యావనం చేసుకుంటాం, సాయంత్రం ఉత్తర దిక్కుగా తిరిగి నమస్కారం చేయాలి. అర్ఘ్యదానం చేయాలంటే మళ్ళీ పశ్చిమ దిక్కుగా చేసుకుంటాం. ఇవి కూడా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమనుకున్నాడు, నువ్వు కానీ కొరడాలు పెట్టినా పాత్రలు పెట్టినా, కొరడాలతో కొట్టించినా పాత్రలు పెట్టినా, శిరోమండనం చేయించినా, అంగవైకల్యం చేయించిన, ఈ 4 రకాలుగా ఏం చేసినా నువ్వు మరణ శిక్షణ